దాని మీదట కోర్టు ఆవరణలో బయటపడ్డటువంటి ఆ పత్రాల మీద వెంటనే పోలీసులు విచారణ జరిపి దీని వెనుక ఉన్నటువంటి దోషులు ఎవరు అనేటువంటిది కూడా గుర్తించి వాళ్ళు ఆనాటి ఎస్పీ విజయారావు గారు పాత్రికేయుల సమావేశం ఏర్పాటు చేసి విలేకరుల ముందే అన్ని విషయాలు కూడా వివరించి వాళ్ళని రిమాండ్కు పంపించడం జరిగింది. ఆ తర్వాత ఏ రోజైతే ఇది జరిగిందనేటువంటిది వెలుగు చూసిందో ఆ రోజు నుంచే వెంటనే నా మీద దాడి ప్రారంభమైంది. సాక్ష్యాలు తారుమారు చేశాం. సాక్ష్యాలు తారుమారు చేసి ఆ కేసు నుంచి తప్పించుకోవాలని చూస్తున్నారు. మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే ఇటువంటి దుశ్చర్యలకు పాల్పడ్డారు. దాంతోపాటు ఒక అడుగు ముందుకు వేసి జరిగింది ఏ విధంగా జరిగింది, దీని వెనక ఎవరు బాధ్యులు అనేటువంటి దానికన్నా దీన్ని గోవర్ధన్ రెడ్డి చేసేసాడని చెప్పి పాపం మా సోమిరెడ్డి అయితే ఏదో ఉపాహార కేసో ఆపహార కేసో ఒకటి చెప్పి దాని మీద ఎంత శిక్ష పడుతుందో కూడా తేల్చేశాడు, ఖరారు చేశాడు. జడ్జి గారి కన్నా ముందు స్పీడ్గా ఈయనే ట్రయల్ పూర్తి చేసేసి ఇది అంత పెద్ద కేసు ఇంత పెద్ద కేసు కాబట్టి దీంట్లో నుంచి గోవర్ధన్ రెడ్డి తప్పించుకునే పనే లేదని అన్నాడు. సరే అన్నీ విన్నాం, చెప్పాల్సింది చెప్పాం. ఆ రోజే సంబంధం లేదు అని చెప్పాం. అంటే ఆ తర్వాత జ్యుడిషియరీ పరంగా కూడా ఏవైతే మీదైతే ఆరోపణలు ఉన్నాయో నేను మంత్రి స్థానంలో ఉన్నా కాబట్టి బహుశా ప్రభుత్వం కానీ విచారణ మందకొడిగా ఏదన్నా కాస్త దీని మీద ఖచ్చితంగా వ్యవహరించలేరేమో, కాబట్టి ఖచ్చితంగా దీని మీద చర్యలు తీసుకోవాల్సినటువంటిది సమంజసం అని హైకోర్టు సుమోటో కింద ఈ కేసుని చేపట్టి దాని మీద విచారణకు స్వీకరించి అందరితో పాటు నాకు కూడా నోటీసులు జారీ చేయడం జరిగింది. జారీ చేసి సిబిఐ విచారణకి ఇవ్వమని స్వీకరించాం. దాని మీద సిబిఐ విచారణకి మీకు ఏదన్నా అభ్యంతరాలుంటే కోర్టుకు తెలియజేస్తే మీ అభ్యంతరాలు కూడా పరిగణలోకి తీసుకున్న తర్వాత మేము తుది తీర్పునివ్వడం జరుగుతుంది అని చెప్పి నోటీసులు ఇచ్చారు. ఇచ్చిన వెంటనే చాలామంది ఊహించారు గోవర్ధన్ రెడ్డి దీన్ని ప్రతిఘటిస్తాడు, దీని మీద సిబిఐ ఎంక్వైరీ వద్దు అని చెప్పని అభ్యంతరం చెప్తారు, లేదంటే ఇంకా పై న్యాయస్థానానికి వెళ్తారు, దీని మీద స్టేలు తెచ్చుకుంటారు అనేటువంటి రకరకాలైనటువంటి ఊహాగానాలు ఉన్నటువంటి నేపథ్యంలో హైకోర్టు ఇచ్చినటువంటి నోటీస్ ఇచ్చిన రోజే, ఏ రోజైతే హైకోర్టు నోటీస్ ఇచ్చి మమ్మల్ని ఒక వారానికి ఆ కేసు వాయిదా వేసి మీ స్టాండ్ ఏందో చెప్పండి అని చెప్పని కోరిందో వెంటనే మా అడ్వకేట్ వెళ్ళి నా తరఫున మేము సిబిఐ విచారణకు సిద్ధంగా ఉన్నాము అని చెప్పి ఒకే ఒక మాట చెప్పడం జరిగింది. వెంటనే మిగతా వాళ్ళు అంటే ప్రభుత్వం తరఫున మీరేం చెప్పదలుచుకున్నారు? ఇక్కడ రెండు భాగాలు. ఒకటి, గోవర్ధన్ రెడ్డి అనేటువంటి వ్యక్తి మంత్రి స్థానంలో ఉన్నాడు కాబట్టి ఆయనను కాపాడుతుంది ప్రభుత్వం అనేటువంటిది ఒక స్టాండు. ఆ ప్రభుత్వానికి సంబంధించినటువంటి పోలీసు యంత్రాంగం ఏదైతే ఉందో ఆ పోలీసు యంత్రాంగం దీనిలో ఉదాసీనంగా వ్యవహరిస్తుంది కాబట్టి సరి అయినటువంటి సమగ్రంగా దీని మీద దర్యాప్తు జరగదు, విచారణ పూర్తి కాదు, దోషులను నిర్భయంగా బయటపెట్టేటువంటి పరిస్థితి ఉండదు. కాబట్టి ఇది పాక్షికంగా దర్యాప్తు చేసి ఏదో ఒకటి పక్షపాత వైఖరితో జరుగుతుంది అనేటువంటిది ఉన్నటువంటి అనుమానం మీద ఇద్దరిని కూడా అడగడం జరిగింది. మా అడ్వకేట్ వెళ్ళి మాకు అభ్యంతరం లేదు, గోవర్ధన్ రెడ్డి గారు సిద్ధంగా ఉన్నారు, మేము అఫిడవిట్ ఫైల్ చేస్తున్నాం, కాబట్టి మాకు మీరు సిబిఐ విచారణకి ఏ ఏజెన్సీకి ఇవ్వడానికైనా గౌరవ ఉన్నత న్యాయస్థానం కోరుకున్నటువంటి విధంగా మీరు చర్యలు తీసుకోవచ్చు, మీరు విచారణకు ఆదేశించవచ్చు, మాకు ఎలాంటి అభ్యంతరం లేదని నా తరఫున వకీలుగా వెళ్ళినటువంటి రతంగపాణి రెడ్డి గారు చెప్పడం జరిగింది. దాంతోపాటు అడ్వకేట్ జనరల్గా ఉన్నటువంటి శ్రీరామ్ గారు మాకేం అభ్యంతరం లేదని చెప్పి ఏజీ గారు కూడా కోర్టుకి మీరు ఏ విచారణకి ఆదేశించినా మాకేం అభ్యంతరం లేదు అని చెప్పి స్పష్టంగా ప్రకటించడం జరిగింది. దాని మీద హైకోర్టు ఇంకొక మాట అన్నది, విచారణని ఈ ఒక్క దొంగతనానికే పరిమితం చేయమంటారా, లేదనుకుంటే ఈ కేసుకు సంబంధించినటువంటి పూర్వాపరాల మీద కూడా విచారణ జరిపించమంటారా అని మౌఖికంగా అడగడం జరిగింది ఆ రోజు ఉన్నటువంటి ఉన్నత న్యాయస్థానంలో ఉన్నటువంటి న్యాయమూర్తులు. మీరు ఏ విధంగా